కార్లు కూడా తీసుకున్నావా? 4 కార్లు ఆడు. हेलो हेलो ఫ్రాడ్స్టర్ అది ఎవరైనా ఈయన ఎస్ఓటి ఎల్బీ నగర్ వాళ్ళు ఇద్దరు నిందితులు కందుల శ్రీకాంత్ చారి ఎలియాస్ అమ్ముల శ్రీకాంత్, అతను అసోసియేట్ సర్దార్ మహేందర్ సింగ్, వాళ్ళ ఇద్దరిని 23 వ్యక్తికి మోసం చేస్తూ వాళ్ళ వెహికల్ రెంట్లో పెడతారని చెప్పి ఆ వెహికల్ని మార్గేజ్ చేసి తర్వాత ఫరారైన ఈ ఇద్దరు వ్యక్తులకి అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఈ 23 కార్స్, తర్వాత 4,70,000 నగదు, మొత్తం 2,45,70,000 2,45,70,000 రూపీస్ వర్త్ ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 9 టొయోటా ఇన్నోవా వెహికల్స్, 6 మారుతి స్విఫ్ట్ డిజైర్, 2 టొయోటా ఎటియోస్, 1 టొయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్, 1 మారుతి ఎర్టిగా, 1 మారుతి ఈకో, 1 హుండాయి i20, 1 మహీంద్రా హాయిలో, 1 రెనాల్డ్ ప్లస్, దానితో పాటు 4 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేసి ఈ మొత్తం ప్రాపర్టీ మన మీర్పేట్ పోలీస్ స్టేషన్లో 6 కేసెస్ ఉన్నాయి. సరూర్ నగర్ 1 కేసు, వనస్థలిపురం 1 కేసు. ఈ కేసెస్తో పాటు ఈ కందుల శ్రీకాంత్ చారి అలియాస్ అమ్ముల శ్రీకాంత్ మీద అంతకుముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తారని చెప్పి మోసం చేసిన 1 కేసు ఉంది. తర్వాత బంజారా హిల్ పోలీస్ స్టేషన్లో జాబ్ ఇస్తారని చెప్పి ఆ డబ్బు తీసుకొని మోసం చేసినట్లు ఆ కేసు 1 ఉంది. మొత్తం 10 కేసెస్లో ఇప్పుడు వాళ్ళని మనం అరెస్ట్ చేస్తున్నారు. ఈ దాంట్లో ఈ ఉన్న శ్రీకాంత్ చారి ఈయన చిక్కడపల్లి 7th క్లాస్ దాకా ఇక్కడ బడంగపేట్ బాలాపూర్లో చదివి ఈయన డ్రైవర్ బేసిక్లీ. 2017లో అక్కడ మన ముఖ్యమంత్రి పేసీలో టెంపరీ డ్రైవర్గా ఆయనకు అవుట్ సోర్సింగ్ ద్వారా అది బహుశా జాబ్ ఉండొచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈయన డ్యూటీలో ఆప్షన్ అయిన వాళ్ళు తీసేశారు. తీసిన తర్వాత అక్కడ అది 30,000 ప్రతి నెలకి ఈ గవర్నమెంట్ రేట్ ఉంటుంది, 30,000 రెంట్లో చాలా మంది వెహికల్స్ ఇస్తారు అని ఆ ఎక్స్పీరియన్స్ని ఆయన ఇక్కడ వాడుకొని చాలా మందికి నేను అదే పని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీ వెహికల్ అక్కడ నేను కిరాయిగా ఇస్తారని చెప్పి ఆ వెహికల్ కలెక్ట్ చేస్తూ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 30,000 ఇచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గాయబ్. ఇట్లా అది దాదాపు 23 వెహికల్స్ ఈయన ఇట్లా జమ చేసి మళ్ళీ ఈ మహేందర్ సింగ్తో కలిసి ఆ వెహికల్ మార్గేజ్ చేస్తూ ఆ డబ్బు తో వాళ్ళు రియల్ ఎస్టేట్ కోసం కూడా వాళ్ళకి ప్లాన్ ఉంది అని తెలిసింది. ఈ మొత్తం ఈ వాళ్ళు ఈ మోడస్ ఆపరెండి ఎలా ఉంది, ఎలా వాళ్ళు ఈ 23 మందికి మోసం చేశారు, దానికి సంబంధి మన ఎస్ఓటి అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి గారు మీకు చెప్తారు.